అప్పుడు పెళ్లి టైంలో జూనియర్ లెక్చరర్ ఆమె, మధ్యలో ఏసీటీఓ వచ్చి వెళ్ళిపోయింది. ఏసీటీఓ వచ్చి వెళ్ళింది కానీ ఇంకా అది తనకు నచ్చలేదు. మరలా ఎగ్జామ్ రాసుకొని డిగ్రీ కాలేజీ లెక్చరర్, మరలా మా ఇద్దరం కలిపి చదువుకున్నాం. మళ్ళీ ఇద్దరం డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఒకసారి సెలెక్ట్ అయ్యి, తను డిగ్రీ లెక్చరరు, నేను డిగ్రీ లెక్చరర్. ఒకే భావాలు, ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ దాంట్లోంచే వచ్చారు. ఇద్దరు కూడాను, ఇద్దరు అంటే మీరు జూనియర్ లెక్చరు, ఆవిడ జూనియర్ కాలేజ్ లెక్చరు, తర్వాత మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరు, ఆవిడ డిగ్రీ కాలేజ్ లెక్చరు. పోటీ పరీక్షలు ప్రిపరేషన్, ఇద్దరు మైండ్ సెట్ ఒకలాగా కుదిరి విధంగా రావడం అనేది ఎలా కుదిరింది సార్ అసలు? అది అదృష్టం అనే చెప్పాలండి. అది మరి కావాలని చేసింది కూడా కాదు, నిజంగానే అదృష్టం. అది అదృష్టం అంతే. నా లైఫ్లో నాకు పెద్దగా బంధువులు లేకపోయినా మా మిస్సెస్, మా శ్రీమతి నాకు ఒక అసెట్. నన్ను ఎప్పుడైనా ఎంకరేజ్ చేయడంలో కానీ, తర్వాత మీరు అడుగుతారేమో, నన్ను రాజకీయాల్లోకి వెళ్ళాలా వద్దా అని ప్రశ్న వేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆమెనే అడిగాను. నాకేమన్నా ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళిపోయినా నేను చూసుకోగలను, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా అని తను ఎంకరేజ్ చేసింది. ప్రతిసారి తను నన్ను ప్రతి మగవాడి వెనకాతల ఒక స్త్రీ ఉంటుందని అంటారు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ఖచ్చితంగా మా శ్రీమతి సహాయ సహకారాలు నాకు ఉన్నాయి. అంటే చిన్నప్పుడు తల్లి, అవునండి, పెళ్ళైన తర్వాత నుంచి తల్లిలాగా, భార్యలాగా అన్ని రకాల విధులు ఆవిడ నిర్వర్తిస్తుంది, ఇప్పటికీ నిర్వర్తిస్తుందండి.